కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగరాజ్ సాయిపై నమోదైన ఫోక్సో కేసు ప్రస్తుతం తెలంగాణలో సంచలనంగా మారింది. హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగరాజ్పై ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో ఈ నెల 8వ తేదీన కేసు నమోదైంది. ఫిర్యాదు వివరాలు: బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం గత ఏడాది నవంబర్-డిసెంబర్ నెలల్లో ఫామ్హౌస్ వేడుకల సమయంలో భగరాజ్ తన కుమార్తెపై మద్యం తాగించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కఠిన సెక్షన్లు: తొలుత సాధారణ సెక్షన్లతో కేసు నమోదు చేసిన బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఇప్పుడు అత్యంత కఠినమైన ఫోక్సో సెక్షన్ 5(1) రీడ్ విత్ 6 తీవ్రమైన లైంగిక దాడి వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్లను చేర్చారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు భగరాజ్కు బుధవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన విచారణకు హాజరు కాకుండా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని పోలీసులు గాలింపు కోసం ప్రత్యేక బృందాలను ఎస్ఐటీ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. భగరాజ్ అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మే 14న గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. న్యాయమూర్తి దీనిపై నిర్ణయాన్ని రేపటికి మే 15 శుక్రవారం వాయిదా వేశారు. రేపు కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేదాన్ని బట్టి ఆయన అరెస్ట్ ఉంటుందా లేదా అనేది తేలుతుంది. ఒకవేళ బెయిల్ నిరాకరిస్తే పోలీసులు ఏ క్షణమైనా ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. బండి సంజయ్ వెర్షన్: ఇదంతా రాజకీయ కుట్ర అని, ప్రధాని మోదీ పర్యటన సమయంలో తనను అప్రతిష్ట పాలు చేయడానికి ఇలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. హనీ ట్రాప్ ఆరోపణ: దీనికి ప్రతిగా భగీరథ్ కూడా ఒక ఫిర్యాదు చేశారు. ఒక కుటుంబం తనను హనీ ట్రాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తోందని ఆయన కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి శుక్రవారం హైకోర్టు తీర్పు ఈ కేసులో అత్యంత కీలకం కానుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.